శని భగవానుడు కర్మసాక్షి. మనం చేసే ప్రతి కర్మ శని భగవానుడు చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటాడు. ఆ తరువాత మనం బ్రతికి ఉండంగానే ఒకవేళ చెడ్డ కర్మలు చేసుకుంటే దానికి ఖచ్చితంగా ఫలితాలను అందిస్తాడు. అంటే కొద్దిగా శిక్ష అన్నది వేస్తాడు. అయితే మనం వెళ్ళిపోయిన తరువాత మనం చేసుకున్న చెడ్డ కర్మలు ఏవైతే ఉంటాయో వాటిని చాలా జాగ్రత్తగా లెక్కలు వేసి తన సోదరుడు అయిన యమధర్మరాజు పైలోకంలో మనకు శిక్షలు వేస్తాడట. ఈ రకంగా మనం తప్పించుకోవడానికి లేదు. కాలం సాక్షి, పంచభూతాలు సాక్షి. మనం చేసే ప్రతి కర్మ దీనికి లెక్కలుంటాయి. అయితే తెలిసో తెలియకో తప్పులు చేసిన తరువాత ఆ బాధలను అనుభవించటం, ముఖ్యంగా గ్రహదోషాలకి సంబంధించి శని బాధ అంటే శని మహర్దశ వచ్చినప్పుడు, లేకపోతే ఏలిన నాటి శని వచ్చినప్పుడు, అర్ధాష్టమ శని వచ్చినప్పుడు, ఇలా మన జాతకంలో శనిగ్రహానికి సంబంధించిన దోషాలు ఉన్నప్పుడు ఆ బాధలను తట్టుకోవడం నిజంగా చాలా కష్టంగా ఉంటుంది. అటువంటి సమయంలో పుణ్యతిథులు ఏవైతే ఉంటాయో వాటిలో ప్రత్యేకించి అంటే ప్రతినిత్యం శనైశ్చర ఆరాధన చేస్తూ ఉన్న శని త్రయోదశి వంటి పుణ్యతిథుల్లో శని భగవానుని యొక్క ఆరాధన ఎంతో చక్కని మేలు అన్నది కలిగిస్తుంది. ఆ ఫలితాలు లేకపోతే కష్టాలు, వాటి తీవ్రత ఏదైతే ఉంటుందో అది చాలా వరకు నయమైపోతుంది. శని త్రయోదశి సందర్భంగా ముఖ్యంగా ఒక 3 స్తోత్రాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇవి చాలా శక్తివంతమైన స్తోత్రాలు. ఇవి భక్తి శ్రద్ధలతో పఠించినట్లయితే శని భగవానుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం. దశరథ మహారాజు గారు పూర్వం అయోధ్య నగరంలో విపరీతమైన క్షామం వచ్చినప్పుడు, తినటానికి కూడా ఏమీ లేని పరిస్థితి ఏర్పడినప్పుడు తన కులగురువు అయిన వశిష్ఠుల వారిని అడిగారట, ఇలాంటి క్షామం ఎందుకొచ్చింది, కారణమేమిటి అని. అప్పుడు ఆయన చూసి శని సంచారం వల్ల ఇలా జరుగుతోంది అని చెప్పారట. దానికి దశరథ మహారాజు గారు భక్తి శ్రద్ధలతో శనిదేవుణ్ణి ప్రార్థించారు. ఈ ప్రార్థించే క్రమంలోనే ఆయన స్వయంగా ఒక 12 శ్లోకాలను రచించి అప్పటికప్పుడు శని భగవానుణ్ణి చక్కగా ఆరాధించారు. వాటినే దశరథ కృత శని స్తోత్రం అని అంటారు. ఆ 12 శ్లోకాలు విన్న తరువాత శని భగవానుడు ప్రత్యక్షమై నీకు ఏం వరం కావాలో కోరుకో అంటే దశరథ మహారాజు గారు తన రాజ్యంలో ఉన్న పరిస్థితి గురించి చెప్పినప్పుడు మళ్లీ పంటలు పండుతాయి, నేల అంతా సుభిక్షంగా ఉంటుంది అనే వరాన్ని ఇస్తారట. ఇంతేకాకుండా దశరథ మహారాజు గారి యొక్క భక్తి శ్రద్ధలు చూసి శని భగవానుడు నువ్వు అందించిన ఈ 12 శ్లోకాలు నాకు చాలా బాగా నచ్చాయి, కాబట్టి వీటిని ఎవరైతే పఠిస్తారో వాళ్లకి చక్కని అనుగ్రహాన్ని నేను ఇస్తాను అని వరాన్ని ఇచ్చారట. అందుకని ఈ దశరథ కృత ఈ 12 శ్లోకాలు అంటే శని స్తోత్రాన్ని ఎవరైతే ముఖ్యంగా శని త్రయోదశి రోజు పఠిస్తారో వాళ్లకి ఎంతో చక్కని శని అనుగ్రహం అన్నది కలుగుతుంది. ఇక పిప్పలాద మహర్షి ఆయన చాలా చిన్న వయసులో ఉన్నప్పుడే శని భగవానుని గురించి ఘోర తపస్సు చేశారట. అలా ఎందుకు అంటే తన తండ్రి దధీచి మహర్షి దేవతలు వృత్రాసురుడు అనే రాక్షసుణ్ణి అంతం చేయటానికి ముఖ్యంగా ఇంద్రుడు ఈ దధీచి మహర్షి యొక్క ఎముకలు మాత్రమే అవసరమవుతాయి, వాటితో తయారు చేసిన వజ్రాయుధం మాత్రమే ఆ రాక్షసుణ్ణి అంతం చెయ్యగలదు అని తెలుసుకున్న తర్వాత దధీచి మహర్షి దగ్గరికి వెళ్లి ఈ విషయం చెప్తారు. దధీచి మహర్షి కూడా తన దేహత్యాగం చేసుకుని లోక కళ్యాణం కోసం ఈ చక్కని సత్కర్మ అన్నది చేస్తారు. ఆ విధంగా ఆయన చనిపోయిన తరువాత ఆ ఎముకలతో తయారు చేసిన వజ్రాయుధం ఏదైతే ఉందో దీనితో వృత్రాసురుడు అనే రాక్షస సంహారం జరుగుతుంది. అయితే ఈ దధీచి మహర్షి యొక్క భార్య తన భర్త ఇక లేడు అన్న విషయం తెలుసుకున్న తరువాత తాను కూడా దేహత్యాగం చేసుకుంటుంది. అప్పుడే పసిపిల్లాడుగా ఉన్న తన కుమారుణ్ణి ఒక పెద్ద చెట్టు త్వరలో పెట్టేసి తాను కూడా చనిపోతుంది. ఆ పిల్లాడు దిక్కు లేకుండా పెరుగుతాడు, ఆకలి బాధలతో పెరుగుతాడు. అలా కొద్దిగా పెద్దయిన తరువాత ఆ అడవిలో సంచరిస్తున్న నారద మహర్షిని చూసి అసలు నేనెవరు, నేనెందుకిన్ని కష్టాలు పడుతున్నాను అని బాధతో అడిగితే నారద మహర్షి చెప్తారట, నువ్వు మహత్యాగి అయిన దధీచి మహర్షి యొక్క కుమారుడవు అని కథ మొత్తం చెప్పి నారాయణ మంత్రం ఉపదేశం చేసి శని సంచారం వల్ల ఇలా జరుగుతోంది అని చెప్పారు.
అయితే నేను ఆ శని భగవానుణ్ణి ప్రార్థిస్తానని భక్తి శ్రద్ధలతో చాలా చిన్న వయసులోనే ఈ పిప్పలాదుడు తాను భక్తి శ్రద్ధలతో వేడుకున్నాడు. శని భగవానుడు ప్రత్యక్షమయ్యి నీకేం వరం కావాలో కోరుకో అంటే ముందుగా ఒక మాట చెప్తాట. 8 సంవత్సరాల లోపు వయసు ఉన్న వాళ్ళని, ఓ శని భగవానుడా నువ్వు అస్సలు పీడించకు, ఎందుకంటే చిన్నపిల్లలు కదా, వాళ్ళకేం తెలుస్తుంది, నేనెంతో నరకాన్ని అనుభవించాను. సరే తథాస్తు అన్నారు. ఇంకా ఏవైనా వరం కోరుకో అన్న వెంటనే, స్వామి నేను ఇప్పుడు నిన్ను ఏ రకంగా అయితే స్తోత్రం చేశాను అంటే, అప్పుడు పిప్పలాదుడు కేవలం 3 శ్లోకాలతో శని భగవానుణ్ణి స్తోత్రం చేస్తారట. ఈ స్తోత్రం ఎవరు పఠిస్తే వాళ్ళకి నీ అనుగ్రహం కలగాలి అని చెప్తే తథాస్తు అన్నారు. ఇంకొక వరం కూడా కోరుకో అని శని భగవానుడు అంటే, ఇక ఏమీ లేదు ఇంత మాత్రమే అన్నారట. అయితే శని భగవానుడు స్వయంగా ఎవరైతే శనివారం రోజు నువ్వుల నూనె చక్కగా ఒంటికి పట్టించుకుని తలస్నానం చేసి తన కోసం భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారు, అటువంటి వాళ్ళకి కూడా నేను అనుగ్రహాన్ని ఇస్తాను అని ఇంకొక వరం ఇచ్చారట. ఇలా పిప్పలాది కృత శని స్తోత్రం కేవలం 3 శ్లోకాలు మాత్రమే ఉంటాయి. ఇవి చదువుకున్నా శని అనుగ్రహాన్ని చాలా తొందరగా శీఘ్రంగా పొందవచ్చు అని చెప్తారు. ఇక 3వది శని వజ్ర కవచము. ఈ శని వజ్ర కవచము, వజ్ర పంజర కవచము అని కూడా అంటారు. ఈ వజ్ర పంజర కవచం అంటే వజ్రాన్ని ఏ రకంగా అయితే దాన్ని తొలగించటం చాలా కష్టమో, భేదించటం అలా ఉంటుందన్నమాట. అయితే ఇది సాక్షాత్తు సూర్య భగవానుడు అందించాడు అని అంటారు. ఇందులో కూడా కేవలం 5 శ్లోకాలు మాత్రమే ఉంటాయి. భక్తి శ్రద్ధలతో ఈ శ్లోకాలు ముఖ్యంగా శని త్రయోదశి రోజు పఠించినట్లయితే చక్కని అనుగ్రహాన్ని పొందుతాం. ఇంతకీ ఈ 5 శ్లోకాలలో ఏముంటుంది అంటే, ఓ శని భగవానుడా మా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అంటూ మనము మన శరీరంలో ఉన్న భాగాలు, అవయవాలు ఇవి చక్కగా ఉండాలి అని కోరుకుంటామట. చాలా విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే శని యొక్క స్తోత్రం కాదు, శనిని స్తుతించటం కాదు, మన ఆరోగ్యం కోసం, మన శరీర అవయవాల కోసం మనం అడుగుతామట. ఇలా ఎందుకు అంటే, శని భగవానుడు ఒకవేళ శిక్షించినా మనకి ఏదైనా అంటే దుష్ఫలితాలు అన్నవి మనకి కలుగుతున్నాయి అంటే ముందుగా మన ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది అని పెద్దవాళ్ళు చెప్తారు. ఎందుకంటే కేవలం అనారోగ్యం వచ్చినప్పుడు మాత్రమే కష్టాన్ని మనం మాత్రమే అనుభవిస్తాము, అంతే కదా. మన చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా మన దేహ బాధను ఎవ్వరూ స్వీకరించలేరు. అలా అనారోగ్యం కలుగుతుంది. కాబట్టి ఓ శని భగవానుడా తెలుసో తెలియకో తప్పులు చేసినా అనారోగ్యం అన్నది లేకుండా మా శరీరం ఎప్పుడూ ఆరోగ్యంతో ఉండాలి. ఇక ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, పాపాలు ఎలా చేస్తాము? జ్ఞానేంద్రియాలతో, కర్మేంద్రియాలతో, అలాగే ఈ మనసు ద్వారా పాపపు కర్మలను చేస్తాం. కాబట్టి ఓ శని భగవానుడా ఈ జ్ఞానేంద్రియాలను, ఈ కర్మేంద్రియాలను, అలాగే ఈ మనసును వీటిని నువ్వు నియంత్రణ చేస్తే మేము చేసే ప్రతి కర్మ సత్కర్మగా మారుతుంది. అప్పుడు పాపాలు చేసే అవకాశమే ఉండదుగా అనేటట్టుగా మన శరీర భాగాల గురించి, ఆరోగ్యం గురించి ఇందులో ప్రార్థన అన్నది ఉంటుంది. ఇది చాలా శక్తివంతమైన స్తోత్రం. ఇది ఎప్పుడైతే పఠిస్తామో మనం పాపాలు అన్నవి చెయ్యము, అలాగే చక్కని ఆరోగ్యాన్ని పొందుతాము. ఇలా శని భగవానుని యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ఎన్నో స్తోత్రాలు ఉన్నా ఇవి మాత్రం చాలా శక్తివంతమైన స్తోత్రాలు. ఓం శనేశ్చరాయ నమః.